హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే వెజ్ బిర్యానీ రెసిపీ షేర్ చేస్తున్నాను. ముందుగా వెజిటబుల్స్, క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవరు అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇలా సపరేట్గా ఉడికించుకోవాలి. ఇంకా ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కాస్త మగ్గించుకోవాలి. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఇష్టంగా తింటారు కదా పిల్లలు బిర్యానీ అంటే. కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసాను. ఒక టొమాటో అయితే సరిపోతుంది అనమాట. 2 కప్స్ రైస్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వెజిటబుల్స్ కూడా ఉడికిపోయాయి. ఇంకా ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా. దీంట్లో ఇప్పుడు సరిపడా సాల్ట్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని కాస్త మగ్గించుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి. కొంచెం మగ్గించుకున్నాక ఇక్కడ నేను ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అండి, అది వేస్తున్నాను ఒక 2 స్పూన్స్. ఇంకా పిల్లల కోసం ఇలాంటివన్నీ యూస్ చేయాల్సిందే అండి. ఎందుకంటే వాళ్ళకి బయట కొన్న రైస్లా ఉండాలి అంటున్నారనమాట. అందుకోసమే తీసుకొచ్చాను. ఇంకా అలా అయితేనే ఇష్టంగా తింటారు కదా పిల్లలు. ఇంకా కొంచెం మగ్గించుకున్నాక ఈ ఉడికించుకున్న వెజిటబుల్స్ కూడా వేసుకోవాలి. కొన్ని పచ్చి బఠానీలు కూడా వేస్తున్నాను. ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందు నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, దాంట్లో మిక్స్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్, వాటర్ అన్నీ వేసుకొని మనం రైస్ కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే బయటే వండుతున్నాను. లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే. పెరుగు కానీ రైతా కానీ చేసి పెట్టామనుకోండి, పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇంకా మా పిల్లలైతే ఏది నచ్చితే ఇంకా అదే రెగ్యులర్గా పెట్టమంటారనమాట. ఇంకా దాదాపుగా డైలీ ఇదే చేశాను లాస్ట్ వీక్ మొత్తం కూడా. ఇదిగోండి, ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.